ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావు. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు వారు ఎట్టి మనసు అయితే కలిగి ఉన్నారో అట్టి మనస్సు నువ్వు కలిగి ఉన్నావా అనేటువంటి అంశము మీద మనం రోజు ధ్యానం చేద్దాము. ముఖ్యంగా మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా మనసు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మనసు ఏం చెప్తుందో అది శరీరం అంతా కూడా వింటుంది. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అపొస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు స్పష్టంగా చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన మనస్సు ఎలాంటిదంట చూద్దాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇలా గమనించండి, యేసుక్రీస్తు వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే దేవుని యొక్క స్వరూపమును కలిగిన వాడైన దేవునితో సమానము ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా, అంటే నీ కొరకు నా కొరకు నిలువెల్లా నలగగొట్టబడినటువంటి వ్యక్తిగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకుని. అందుకే దేవుడు చెప్తాడు ప్రతిసారి కూడా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని చెప్తూ ఉంటాడు ఆయన. ఆ ప్రకారంగానే చూడండి, అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున అని వంగినట్లు. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మనందరి కొరకు పరలోక మహిమను ఎదుర్కొన్నాడు. కాబట్టి ఏమిస్తున్నారంటే ఆయనకు ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగినట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఇలా గమనించండి, యేసుక్రీస్తు వారు ఇలాంటి మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి అందరికంటే కూడా, ఈ లోకంలో ఉన్న వారి గనుల కంటే కూడా ఉన్నతమైన నామమును ఆయన పొందుకున్నాడు. అందుకే క్రీస్తు మనస్సు ఎలాంటిదంటే తగ్గింపు కలిగిన మనస్సు. క్రీస్తు మనస్సు విధేయత కలిగినటువంటి మనస్సు, అలాగే దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, శ్రమపడిన మనస్సు, పవిత్రమైన మనస్సు. ఈ 6 రకాల మనస్సు యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. మరి క్రీస్తును నమ్మినటువంటి నీవు ఇలాంటి మనస్సు కలిగి ఉన్నావా? అంటే క్రీస్తు మనస్సును నువ్వు అర్థం చేసుకుంటే ఎలాంటి మనస్సు కలిగి ఉంటావంటే మారు మనస్సు. చూడండి, మారు మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పాప జీవితాన్ని, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన జీవితాన్ని, ఈ వ్యర్థమైన జీవితంలో నువ్వు పొందినటువంటి పాపపు క్రియలన్నింటినీ కూడా నువ్వు దేవుని ఎదుట ఒప్పుకొని ఏం చేయాలంటే మారు మనసు కలిగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందాలి. ఖచ్చితంగా మారు మనసు తగిన ఫలాన్ని నువ్వు పొందాలి. అలాగే రెండవ చూస్తే సమ్మతి గల మనస్సు. ఎట్టి పాపమునైనా ఒప్పుకొనగలిగేటువంటి మనస్సు నీకు ఉండాల. అలాగే మూడోది విరిగి నలిగిన మనస్సు. నీ హృదయం ఎప్పుడైతే విరిగిపోతుందో, నలిగిపోతుందో, అదే విత్తనము చావాలి, ఒత్తి వెలగాలి. నేను దైవజనుడు ఆరాధనమూర్తి గారు చక్కటి పాట రాశాడు. విత్తనం చచ్చిపోతేనే అది జీవిస్తుంది, ఒత్తి నలిగి అది కాల్చబడితేనే అనేక మందికి వెలుగునిస్తుంది. నువ్వు విరిగిన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వద్ద ఉంటాడు. 4వ విషయం గమనిస్తే స్థిరమైన మనస్సు. నిమిషానికి దేవుని నమ్ముకోవడము, కొద్ది నిమిషాలకు దేవుని మీద విరోధంగా ఉండడము, అలాగే కొద్ది నిమిషాలకే మనం మర్చిపోవడము, ఇలాంటి స్థితులన్నీ పక్కన పెట్టాలి. స్థిరమైనటువంటిది, ఎప్పటికీ నశించని మనస్సు కలిగి ఉండాలి. అలాగే 5వ చూస్తే ఏక మనస్సు. ఏక మనస్సు అంటే తండ్రి యందు నేను, నా యందు మీరు నిలిచి ఉన్నాడుగా, మీకు ఏది ఇష్టమో అది మీకు ఇస్తారని చెలవించినటువంటి దేవుడు. అంటే మనం ఎలా ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మనస్సు మన మనస్సు ఒకటిగా ఉండాలి. అలాగే నిండు మనస్సు. కాలేబు చూడండి,
ఇశ్రాయేలు ప్రజల మధ్య నిండు మనసుతో దేవుని ఆరాధించారు. మరి అట్టి మనసు నువ్వు కలిగి ఉండాలా. ఈ లోకంలో చాలామంది చాలా రకరకాల వ్యక్తులు ఉన్నారు, అనేక మంది జనాలు ఉన్నారు, అనేక మంది అనేక విధాలుగా అనేకమైన దేవతలను అనేకమైనటువంటి వారికి నచ్చినటువంటి వారిని పూజిస్తున్నారు. కానీ ఇటువంటి వారి మధ్య ఉన్నటువంటి యెహోషువ మాత్రము ఎలా అంట, నిండు మనస్సుతో దేవుని ఆరాధన చేశాడంట. అలాగే ఏడోది చూస్తే స్థిర మనస్సు, ఏడోది చూస్తే పూర్ణ మనస్సు. ఎలాంటి మనస్సు కలిగి ఉండాలా? పూర్ణమైన మనస్సు. అందుకే నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ సేవించాలని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి నువ్వు దేవుని అర్థం చేసుకుంటే 7 రకాల మనసు నువ్వు కలిగి ఉంటావు ఖచ్చితంగా. మరి ఇలాంటి మనస్సు నీకు వద్దు. ఎలాంటిదంటే, ఒకటి భ్రష్ట మనస్సు, హృదయాన్ని చెప్పుకొని హృదయాన్ని నాశనం చేసుకొని హృదయాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్న మనస్సు మీకు ఉండనే ఉండదు. అలాగే రెండవది చూస్తే చంచలమైన మనస్సు, క్షణానికి నీ స్థితిని నీ పరిస్థితిని నువ్వు మార్చుకుంటూ దేవునికి ఇష్టంగా కాకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతికేటువంటి మనస్సు, అది చంచలమైనది, ఎప్పటికీ చంచల బుద్ధి కలిగి ఉండకూడదు. అలాగే మూడోది అహంకారమైన మనస్సు. ఈ మనస్సు చాలా ప్రమాదకరమైనది. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం లేకుండా పోతున్నది ఈ మనస్సు. ఇటువంటి మనస్సు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి అహంకారము మనిషి నాశనం చేస్తుంది. అలాగే నాలుగోది చూస్తే శరీరానుసారమైన మనస్సు. ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం, శరీరాన్ని ఆనందించుకోవడం కోసం, శరీరాన్ని సంతోషింపజేసుకునేటువంటి కోసం మనము శరీర కోరికలను కలిగి ఉన్నట్లయితే దేవుని యుద్ధకు రా. అందుకే శరీరానుసారమైన మనస్సు నీకు ఉండకూడదు. ఐదోది చూస్తే మోసకరమైన మనస్సు. ఇతరులను మోసం చేసి, ఇతరులకు అన్యాయం చేసి, ఇతరులను నష్టపరిచి, ఇతరులను ఇబ్బంది కలిగించే మనస్సు నీకు ఉండకూడదు. అలాగే ఆరోజు చూస్తే వ్యభిచార మనస్సు. ఇది చాలా భయంకరమైనది. ఈ వ్యభిచారం 2 రకాలుగా ఉంది. ఇది శరీర మనస్సు, అలాగే ఆత్మీయ మనస్సు. శరీరంతో చేసేటువంటి వ్యభిచారం ఉంది, అలాగే ఆత్మలో చేసేటువంటి వ్యభిచారం. శరీరంలో చేసేటువంటి వ్యభిచారం ఎలాంటిదంటే శరీర కోరికలు. మరి ఆత్మలో చేసేటువంటి మనసు ఏదంటే దేవుని కాకుండా నీవు ఇంకెవరినైనా కూడా సేవించిన, ఎవరినైనా ఆరాధించిన, ఎవరినైనా నువ్వు పూజించిన, అది నువ్వు శరీరము భ్రష్టత్వం లేక శరీర వ్యభిచారం చేసినటువంటి వ్యక్తిగా, నువ్వు ఆత్మీయ వ్యభిచారం చేసిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. అందుకే నీ తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. 6 రకాల మనస్సులు నువ్వు కలిగి ఉండనే ఉండకూడదు. అలాగనే మంచి మనస్సులు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అంటే వాటితో పాటు క్రీస్తు యేసుకు కలిగే మనస్సు కలిగి ఉండాలంటే ఇంకా కొన్ని రకాల మనస్సు ఉన్నాయి. వాటిలో దీన మనస్సు. యెషయా గ్రంథము 57:15 చూస్తే దీన మనస్సు కలిగిన వాడు ఖచ్చితంగా హెచ్చించబడతాడని వాక్యం రాయబడింది. అందుకే యేసుక్రీస్తు వారు దీన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని నామల కంటే పైన కలిగి ఉన్నాడు. అలాగే రెండోది నలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. కీర్తనలు 34:18 చూస్తే నువ్వు నలిగిపోయినప్పుడు దేవుడికి ఇష్టంగా బ్రతుకుతావు. నీ మీద ఇష్టం కలుగుతుంది. అందుకే మూడో విషయం చూస్తే వివేకం గల మనస్సు. సామెత గ్రంథం 18:15 వాక్యం చూస్తే వివేకం గల మనసు మంచి ఏమో చెడేది. అందుకే దేవుడా ఏమంటా ఏది ఉత్తమమో నువ్వు రుచి చూసి తెలుసుకోమంటున్నాడు భక్తుడు. కనుక వివేకం గల మనసు కలిగి. అలాగనే 4వ విషయం చూస్తే కృంగిన మనసు. అంటే నువ్వు ప్రతిదీ కూడా నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటిలో నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు పాఠం నేర్చుకోవాలి, ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. అలాగనే 5వది చూస్తే నమ్మకమైన మనసు. నువ్వు నమ్మకమైన మనసు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. నెహెమ్యా దేవుడు నమ్మకంగా దేవుని పరిచయం చేశాడు కాబట్టి దీవించబడినాడు. అలాగే 6వది పని చేసే మనసు. అంటే నెహెమ్యా చూడండి, నడిపించాడు, విడిపించాడు. అనేక ప్రజల కొరకు, తన ప్రజల కొరకు, ఇతరుల కొరకు, అలాగే తన దేవుని కొరకు మందిర పని చేశాడు. అందుకే దీవించబడినాడు. అలాగే చివరిగా చూస్తే క్రీస్తు యేసు మనస్సు చాలా ప్రాముఖ్యం. ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం మనం చూసుకున్నట్లయితే, రెండవ అధ్యాయం 15వ వాక్యం చూస్తే చూడండి, నిష్కలంకులను అనిధులను దేవుని కుమారులన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయడి. అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదు. క్రీస్తు దినం నాకు అతిశయ కారణం కలిగి ఉంది. ఇలా గమనించండి, క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో అద్భుత కార్యాలు చూస్తావు. నిత్య జీవంలో కూడా నువ్వు అద్భుత కార్యాలు చూస్తావు. కనుక ప్రియులారెట్టి మనసు కలిగి ఉన్నట్టు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.